సుప్రీంకోర్టు ఇవాళ ప్రజల కోసం ఓ వార్నింగ్ నోటీసు రిలీజ్ చేసింది. నకిలీ వెబ్సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సుప్రీంకోర్టు యూఆర్ఎల్ తో వివిధ రకాల ఫేక్ వెబ్సైట్లు ప్రస్తుతం ప్రజల్ని మోసం చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆ నోటీసులో పేర్కొన్నది. ఆ వెబ్సైట్ల ద్వారా వ్యక్తిగత గోప్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సుప్రీం ఆరోపించింది. అత్యున్నత న్యాయస్థానానికి చెందిన రిజిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఫిషింగ్ అటాక్ జరుగుతున్న అంశం వాస్తవమేనని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పేర్కొన్నది. కొన్ని యూఆర్ఎల్స్ తో సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం చెలమణి అవుతున్న నకిలీ యూఆర్ఎల్స్ కు చెందిన జాబితాను సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది. వ్యక్తిగతమైన రహస్యమైన సమాచారాన్ని ఏమాత్రం బహిర్గతం చేయవద్దని కోర్టు తన నోటీసులో పేర్కొంది. ఒకవేళ సమాచారం ఇస్తే దాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నట్లు కోర్టు తన వార్నింగ్ లో తెలిపింది. ప్రజలు ఎవరు కూడా ఆ వెబ్సైట్ లింకును క్లిక్ చేయరాదని లేదా వాటిని ఓపెన్ చేయరాదు అని సుప్రీం రిజిస్ట్రీ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వ్యక్తిగత సమాచారాన్ని అడగదనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆ నోటీసులో తెలిపారు. www.sci.gov.in అని ఉన్న వెబ్సైట్ మాత్రమే సుప్రీంకోర్టుకు చెందిందని, ఎప్పుడైనా ఏదైనా యూఆర్ఎల్ వస్తే దాన్ని సరిచూసుకొని ఓపెన్ చేయాలని సుప్రీం తన నోటీసులో తెలిపింది. ఒకవేళ మీరు షిప్పింగ్ బాధితుడైతే తక్షణమే పాస్వర్డులు మార్చుకోవాలని కోర్టు సూచించింది. షిప్పింగ్ దాడుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చామని, మరోవైపు ఆ కేసులో దర్యాప్తు జరుపుతున్నట్లు కోర్టు చెప్పింది.